ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు 17 పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు ఒక 14 నుంచి 15 పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం. తప్పకుండా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2500 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో 3500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ 4వ తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు. మొన్ననే చూసినారు, రైతు బంధును మీద అనుమానాలు వ్యక్తీకరించిన అందరికి కూడా 100% రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న విధానాలను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో ఈ తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్, పరిగి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ తాండూరుకు రావడము, రేపటి విషయంలో పర్యవేక్షణ చేయడానికి ఈరోజు నేను, నాతో పాటు పెద్దలు ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, మరి అదేవిధంగా పెద్దలు రమేష్ మహారాజ్ గారు, డాక్టర్ సంపత్ గారు, సునీత సంపత్ గారు, సుభాష్ కొండల్ రెడ్డి గారు, మరి మైపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ మహేష్ గారు, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. మేము పోయి మీటింగ్ జరిగే ప్లేస్ చూడడం జరిగింది, అట్లనే ఎలిఫెంట్ కూడా చూసి రావడం జరిగింది. ఒక్కటి మాత్రము చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది. వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా నమ్ముతారు. 5 ఏళ్ళ కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది. మరి 6 గ్యారంటీ స్కీమ్స్ లోపల ఒక్క 2 ఈ రంగారెడ్డి జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు రాలేవోవి. కొద్దిగా అపోహ ఉన్నది ప్రజలలో కూడా, ఇవి వస్తాయా రావా అని చెప్పి. తప్పకుండా ఎలక్షన్ కోడ్ పోగానే ఈ 200 యూనిట్ల కరెంటు అనుకోండి, లేకుంటే 2 లక్షల రుణమాఫీ అనుకోండి, లేకుంటే 6 గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ, నేను ఎమ్మెల్యేగా వికారాబాద్ కానీ, పరిగి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము, మీ ఇంటికి తెచ్చిస్తాము 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలో ఉన్న 2 లక్షల రూపాయలు మీ ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకొని వస్తాము. కానీ కొంత కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం ఎవరిదైతే ఉండేనో అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పోయిన సంగతి అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులల్లో